ఏదైతే మీరు ఈ ఆస్ట్రో సైకాలజిస్ట్‌గా స్వభావాన్ని ఏదైతే విశ్లేషించి చెప్పాలి అనుకుంటున్నారో, అది మెన్షన్ చేస్తూ మొట్టమొదటిగా మేషరాశి వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళలో ఉన్న వైఫల్యాలేమిటి? వాళ్ళు ఏం మార్చుకోవాలి? దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా జాతక చక్రం చూశారు కదా, 12 గదులు ఉంటాయి, 360 డిగ్రీలు. ఒక హౌస్ కి 30 డిగ్రీస్ అంటారు. మేషరాశి అన్నప్పుడు ఈ ద్వాదశ భావాలు అని మనం మాట్లాడుకున్నప్పుడు ఈ మేషరాశికి వ్యయస్థానంలో ఉంటాడు. ఈ షష్టగ్రహ కూటమి అనేది మీనరాశిలో ఉంటే ఈ మేషరాశి వాళ్ళకి ఏమవుతుంది, అది వ్యయం అవుతుంది. సో వ్యయభావము అనగానే ఏంటి, మన జీవితంలో ఏదైతే మనం ఖర్చులు, లాస్, ఎక్స్పెండిచర్, ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర లేకపోవడం, లేదా మీకు ఏదన్నా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ రావడం, బెడ్ రిడన్ అవ్వడం, అంటే మీ రొటీన్ బ్రేక్ అయిపోలే, ఆడుతూ పాడుతూ తిరిగేవాడు కూడా బెడ్ రిడన్, ఇవన్నీ కూడా వ్యయభావానికి వస్తాయి. అది ఇక్కడ అక్కడతో ఆగిపోలేదు. ఇది ఈ వ్యయభావంలో మిగతా ఎన్నో భావాలకు సంబంధించిన గ్రహాలు, అంటే 6 భావాలకు సంబంధించినటువంటి గ్రహాలు, డిఫరెంట్ భావాస్కి సంబంధించిన గ్రహాలు ఈ షష్టగ్రహ కూటంలో ఉన్నాయి. అలాంటప్పుడు మేషరాశి వాళ్ళు ఒక్క విషయం గ్రహించాలి. ఇప్పుడు మేడం, ఇప్పుడు మీ ఎగ్జాంపులే చెప్తాను మేడం. ఇప్పుడు మీ శరీరం ఉంది, మీ శరీరంలో మీరు కర్మలను చేస్తారు. శరీరము, మనస్సు, బుద్ధి, మీ ఇంద్రియాలు, మీరు కర్మలను చేస్తారు. ఈ కర్మలను చేసే గ్రహం ఏది అంటే శని గ్రహం. మీరు బుద్ధి, మీకు నచ్చనివి మీరు చూస్ చేసుకుంటారు, ఇది బుధుడు. చంద్రుడు ఏంటి, మనుక్కారకుడు, ఆలోచిస్తాడు, ఆలోచన నుంచి బుద్ధి వస్తుంది కదా, చంద్రుడు మనుక్కారకుడు. రవి ఎవరు, ఆత్మకారకుడు. ఓకే, ఎట్ ద సేమ్ టైం రాహు ఎవరు అక్కడ, రాహు ఎవరంటే వెరీ మెటీరియలిస్టిక్ ప్లానెట్. ఆబ్జెక్టివ్ కావాలి, ప్రపంచంలో ఉంటే సుఖ సంతోషాలన్నీ కావాలి, ఆధిపత్యం కావాలి, పవర్ కావాలి, పొలిటికల్ పవర్ కావాలి, ఇవన్నీ రాహువు నుంచి వస్తాయి. సో మీరు శుక్రగ్రహాన్ని కూడా తీసుకోండి. అందులో శుక్రుడు దేనికి, మీరు వేసుకున్న అలంకరణ, మీ చేతి మీద ఉన్న బంగారం, మీ కాస్ట్లీ వాచ్, మొబైల్, ఇవన్నీ శుక్రుడు లేని రావు. జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఒక్క శుక్రగ్రహం బాగుండి మిగతా గ్రహాలన్నీ బలహీనంగా ఉన్న శుక్ర మహాదశ అంటారు, దాన్ని అంటారు. ఓకే, సో శుక్రుడు ఒక్కడు బాగుంటే చాలు అంటారు. అయితే ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ఇది గోచార ఫలం మేడం. గోచార ఫలంలో మీకు ఉచ్చ నీచ స్థానాలు, దృష్టి ఉండవు. కానీ దురదృష్టం అంటే కొన్ని ఛానల్స్ లో వీటికి కూడా అలా చెప్తున్నారు. మేషరాశి వాళ్ళకి గ్రహించాల్సింది ఏంటంటే, మేషరాశికి ఒక స్వభావం ఉంటుంది మేడం. చెప్పండి. ఏం స్వభావం అంటే, వాళ్ళకి తొందరపాటుతనం, సహనం తక్కువ. అంటే ఏ నక్షత్రంలో పుట్టిన వారికైనా, మేషరాశి చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే అది రాశి. నక్షత్ర పాదాలు, చాలా మంది ఈ ప్రశ్న అడిగారు, నాగనాథ్ గారు 3 నక్షత్రాలు ఉంటాయి, పాదాలు ఉంటాయి, మీరు ఎలా చెప్తున్నారు? దానికి నాకంటూ నేను రీసెర్చ్ చేసిన ఫార్ములా ఒకటి ఉంది, నేను బుక్ రాస్తున్నాను, ఆ బుక్ లో మెన్షన్ చేస్తాను. నేను లైవ్ లో మాత్రం చెప్పలేను ఆ ఫార్ములా, ఎందుకంటే బుక్ లో రాస్తున్నా కాబట్టి. సో మేషరాశి అనగానే ఫస్ట్ ఈ లక్షణం ఫిక్స్ అండి. ఏంటంటే వీళ్ళకి దేనికోసమైనా ఎదురు చూసేటువంటి సహనము, పర్సిస్టెంట్ పేషెన్స్ ఉండవు వీళ్ళకి ఏదన్నా ఫాస్ట్ గా అయిపోవాలన్నమాట. ప్రతి దాంట్లో తొందరగా అయిపోవాలి, తొందరగా చేసేయాలి. ప్లస్ ఇంకోటి తొందరగా ఏంటంటే, ప్రపంచం కంటే ముందే మనం వెళ్ళి కొండ మీద నుంచోవాలి, ఎవరెస్ట్ శిఖరం పైకి ఎక్కాలి. సో చూడండి, తొందరపాటుతనము, సహనం లేకపోవడము, ప్లస్ ఇంకోటి వీళ్ళకి ప్రణాళిక లేకపోవడము. ఇవన్నిటి వెనక మనం ఏమనుకుంటాం చూస్తే, అదే ఒక చిన్న పిల్లవాడు, ఒక స్కూల్ పిల్లవాడు, ఒక కాలేజ్ పిల్లవాడు ఏమనుకుంటే, వీడికి అన్ని వయసు వచ్చింది కానీ వీడికి బుద్ధి పెరగలేదు, ఇంకా చిన్న పిల్లవాడు లక్షణాలే ఉన్నాయి వీడికి. అంతర్లీనంగా వాళ్ళ ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, వాళ్ళకి చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది మేడం. అందుకే చిన్న పిల్లలకి ఎప్పుడు కూడా ఎదుటివారి కోణాన్ని దృష్టిలో పెట్టుకొని జీవించేటువంటి అలవాటు ఉండదు, అంటే ఎంపతి తక్కువ ఉంటుంది అని అర్థం. సో ఈ లక్షణాలు వీళ్ళకి వ్యయభావంలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి ప్రభావం ఎలా ఉంటదంటే, శని గ్రహం ఉన్నాడు అక్కడ, మీరు చూడండి, ఈ 28వ తారీఖు తర్వాత 2-3 రోజులకి చంద్రుడు అందులోంచి వెళ్ళిపోతాడు. 3 రోజులే. ఈ మళ్ళా అప్పుడు ఏమైపోయింది, చెప్పక మీకు పాయింట్ చెప్పినట్టు పంచగ్రహ కూటం అయిపోతుంది అప్పుడు. చూడండి, అందులో అన్ని గ్రహాలు 3-4 నెలల్లో షిఫ్ట్ అవుతాయి, ఒక్క శని గ్రహం తప్ప. అర్థమైందండి? శని గ్రహము మేజర్, అంటే లాంగ్ డ్యూరేషన్ ఉంటాడు, అంటే 2.5 years ఉంటాడు. రాహు కూడా ఉంటాడు, కానీ ఎక్కువ కాలం ఉండడు. అయితే ఈ శనిగ్రహం యొక్క క్వాలిటీని ఇక్కడ మేషరాశి వాళ్ళు అన్వయించుకోవాలి. శనిగ్రహము ఒక రాశి నుంచి ఇంకొక రాశికి ప్రవేశించడానికి 2.5 సంవత్సరాలు టైం తీసుకుంటుంది. చంద్రుడు 2.5 రోజులు తీసుకున్నట్టు. అలానే ఈ శనిగ్రహానికి సంబంధించినటువంటిది వీళ్ళు మేషరాశి వాళ్ళకి దశమాధిపతి ఇతడు. దశమ
లాభాధిపతి అవుతాడు ఈ మేషరాశి వాళ్ళకి. ఉమ్, సో వీళ్ళు జీవితంలో ఏదైనా సాధించాలన్నా, సక్సెస్ కావాలన్నా, ప్రపంచానికి నేనేంటో అని పరిచయం చేసుకున్నటువంటి ఒక ఉత్సాహం ఉంటుంది చూడండి. ఉమ్, ఇది తొందరపాటు లక్షణాలు, తొందరపాటు నిర్ణయాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, ఉమ్, క్షణికావేశంలోనో లేకపోతే వేరే వాళ్ళకంటే ముందు నేను వెళ్ళిపోవాలనో, ఉమ్, వేరే వాళ్ళకంటే ముందు ఆ సక్సెస్ నాకు రావాలన్నటువంటి ఆలోచనతో వెళ్తే ఉమ్, ఇదే వ్యయంలో ఉన్నటువంటి శనిగ్రహం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఉమ్, శనిగ్రహానికి చాలా సహనంతోని ఉమ్, కష్టపడి సెల్ఫ్ సాక్రిఫైసింగ్ కష్టపడిన ఫలాన్ని కూడా నువ్వు ఇంకొకళ్ళకి ఇచ్చేటువంటి స్వభావం ఉన్న వాళ్ళకే ఉమ్, శని అన్ని రకాల ఫలితాలు ఇస్తాడు అని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. ఉమ్, సో మేషరాశి వాళ్ళు ఏం తెలుసుకోవాలి? సహనము, ఓర్పు. ఒప్పు. రెండోది వీళ్ళ ప్రతి నిర్ణయంలో కూడా వేరే వాళ్ళ సలహాలు ఉంటాయండి. వీళ్ళు ఇంత ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళలాగా, ఈగో ఉన్న వాళ్ళలాగా, ఉమ్, సెల్ఫ్ ప్రైడ్ ఉన్న వాళ్ళలాగా ఉంటారు. ఉమ్. మనకేం తక్కువ అన్నట్టు. కానీ మనం వీళ్ళు చేసే ప్రతి పనిలో వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అయ్యో. వేరే వాళ్ళ మీద ఉమ్. డిపెండెన్సీ ఉంటుంది. డిపెండ్ అవుతారా? ఓకే. ఎమోషనల్ గా అంటే గైడెన్స్. రైట్. ఒక మొబైల్ కొనాలి, ఒక ప్లాట్ కొనాలి, ఇల్లు కొనుక్కోవాలి. సో వీళ్ళు 100 ఇన్వెస్టిగేషన్ చేస్తారు సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళగా. కానీ వీళ్ళ నిర్ణయంలో మాత్రం తప్పకుండా వేరే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓకే. సో ఈ మేషరాశి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సర్వసాధారణమైనటువంటి ఖగోళంలో వచ్చేటువంటి మార్పు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైనా మీరు వీళ్ళ భయభ్రాంతులను చేసేటువంటి విశ్లేషణ ఉంటే కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ తప్పకుండా ఒక విషయం చెప్పాలి ఏంటంటే వీళ్ళు మీరు అన్నారు చూడండి, మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు వాళ్ళకి, వాళ్ళు మార్చుకునే విధానం ఏంటి మార్చుకునే అని విధానం. చెప్తారు. ఈ మార్చుకునే విధానం నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎన్ని సాంప్రదాయాలన్నా పాటించండి మేడం, మీలో తొందరపాటుతనం తగ్గుతుందా? మీరు ఏ సాంప్రదాయమైనా పాటించండి, మీ తొందరపాటుతనం తగ్గుతుందా? మీరు మేషరాశి వాళ్ళని గుర్తుపట్టాలంటే వాళ్ళ పల్స్ చెక్ చేయండి. 90+ ఉంటుంది, ఎప్పుడు రౌండ్ ద క్లాక్ 90+ ఉంటుంది. అంటే ఎంత యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకి, ఎంత ఎంత హైపర్ యాక్టివిటీ బ్రెయిన్ వాళ్ళది. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు వీళ్ళు చేసేటువంటి పనిలో తొందరపాటుతనం ఉంది, లేదా కంపారిజన్ ఉంది. కంపారిజన్ సూక్ష్మంగా చెప్పాలంటే కొంచెం పోలికతో కూడినటువంటి అసూయ ఉంటుంది వీళ్ళకి. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు ప్రపంచానికి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకోవాలనుకోవడం తప్పులేదు, కానీ నేనే ముందెళ్ళి పరిచయం చేసుకోవాలి, నేనే ముందుగా నిలబడాలి అనేటువంటి ఆతృత ఉంటుంది చూడండి. ఆ ఆతృతని వీళ్ళు తగ్గించుకోవాలి. చాలా మంది చెప్తున్నారు ఏంటంటే 3-4 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఏ జాగ్రత్తగా ఉండాలో చెప్పరు. జాగ్రత్తగా ఉండాలంటే ఏంటి? ఒక స్టూడెంట్ అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నాడు, లేకపోతే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నాడు. ఆ డెసిషన్ నీ ఓన్ డెసిషన్ అయి ఉండాలి. నీకంటూ ఒక విజన్ ఉండాలి, నీకంటూ ఒక కంటెంట్మెంట్ క్లారిటీ ఉంటే నీ లక్ష్యం నెరవేరుతుంది. లేదు స్నేహితులందరూ వెళ్ళారు, నేను ఒక్కడే నేను కూడా వెళ్ళాలి, ఇలా వెళ్తే మాత్రం మీకు పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే శనిగ్రహము చెప్పాను కదా మేడం, వ్యయంలో శని ఉన్నాడు. జనరల్ గా జ్యోతిష శాస్త్రంలో మీరు ఏ లగ్నంలో జన్మించినా వ్యయంలో శని ఉండకూడదు అంటారు. ఎందుకు అంటే అష్ట కష్టాలని చెప్తారు. ఈ రాశి వాళ్ళకు వ్యయంలో ఉంటాడు 2.5 సంవత్సరాలు వెళ్ళినట్టు శని. సో అలాంటప్పుడు వీళ్ళు ఈ ప్రణాళిక ప్లానింగ్ ఎక్కువ చేసుకోవాలి. వీళ్ళు చెరువులో దిగి ఈత నేర్చుకున్న టైపు. చెరువులో దిగి ఈత నేర్చుకోవద్దు మేడం, నేర్చుకొని మెల్లగా నేర్పుతారు. వీళ్ళు డైరెక్ట్ గా దుంకేస్తారు చెరువులోకి. సో ఈ యొక్క యాంగ్జైటీ కానీ లేకపోతే క్విక్ డెసిషన్స్ కానీ, తొందరగా ఆలోచనని తెలివితేటల్ని తొందరగా ఎగ్జిక్యూట్ చేసి అక్కడ దెబ్బతిని దాన్ని మళ్ళీ మాడిఫై చేసి మళ్ళీ దెబ్బతిని మళ్ళీ మాడిఫై చేయడం కంటే మంచి ప్రణాళిక బద్ధంగా వెళ్ళి ఆ ప్రణాళిక చేసేటప్పుడు మీరు కావాలంటే 2-3 సలహాలు తీసుకోండి. బట్ మీకు ఏమి కావాలి అనే విజయాన్ని డెవలప్ చేసుకోండి. మీరు ఏమి చేసేయాలి, దాని తొందరగా రిజల్ట్ ఎలా వస్తుంది అన్నది మాత్రం తగ్గించుకుంటే వీళ్ళకి షష్టగ్రహ కూట యొక్క ప్రభావం ఇంచు కూడా ఉండదు. రైట్. సో ఈ స్వభావం ఉన్న వాళ్ళు ఓవరాల్ గా ఈ షష్టగ్రహ కూటమే కాకుండా అసలు ఈ స్వభావం ఉన్న వాళ్ళు ఏ రంగాల్లో ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుందంటారు? వీళ్ళు ఏ రంగంలో అయినా రాణిస్తారు మేడం. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వీళ్ళు కార్యసాధకులు మేడం. రెండోది వీళ్ళు చాలా ధైర్యవంతులు, తొందరగా ఇనిషియేట్ చేస్తారు. వానపాము లాగా ఉండరు వీళ్ళు, చిరుతపుల్లాగా ఉంటారు. ప్లస్ ఇంకోటి చాలా నిజాయితీతో ప్రయత్నం చేస్తారు. ఒకళ్ళకు చూపించుకోవాలని అనుకుంటారు సక్సెస్ ని, కానీ సక్సెస్ వచ్చే వరకు మాత్రం వాళ్ళు అంతర్గతంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. సో ఎక్కువగా వీళ్ళకి సూటబుల్ ప్రొఫెషన్స్ ఏంటి అంటే వీళ్ళకి ఫ్రంట్ లీడ్, అంటే వీళ్ళు ఎప్పుడు కూడా 10 మందిని గైడ్ చేసేటువంటి ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎయిర్ హోస్టెస్ అనుకోండి, అమ్మాయి అయితే ఎయిర్ హోస్టెస్ అనుకోండి. ఎప్పుడు కూడా ఎయిర్ హోస్టెస్ జాబ్ ఎలా ఉంటుంది మేడం? ఎటువంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు బెదరకుండా చెదరకుండా, మానసిక సంఘర్షణ ఎంత ఉన్నా కానీ వాళ్ళు భయపడకుండా ఉంటారు. ఆ ఫ్లైట్ లో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. అంటే ఏంటి, ఒక లీడర్షిప్ అన్నది వీళ్ళలో డిఫాల్ట్ ఉంటుంది. అదే మీరు మగవాళ్ళని తీసుకున్న ఆడవాళ్ళని తీసుకున్న వీళ్ళు ఏ పని చేసినా కానీ వీళ్ళకి
ఆ అధికారం ఉండాలి మేడం. వీళ్ళు ఒకళ్ళ కింద భజన చేస్తూ నమస్కారం పెట్టే జాబులు వీళ్ళు చెయ్యరు. వీళ్ళు ఎంతవరకు కూడా నా వల్ల ఒక నలుగురు బతకాలి, నా వల్ల నలుగురికి ప్రయోజనం ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. వీళ్ళు 100 రూపాయలు సంపాదించారు మేడం, 1000 రూపాయలు సంపాదిస్తారు. ఎందుకంటే ఈ 1000 రూపాయల్లో 100 రూపాయలు స్నేహితులకి బంధువులకు కూడా ఇవ్వచ్చు అనే కేటగిరీలో వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. సో వీళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ ఈ లక్షణం ఉంటుంది వాళ్ళకి. అంటే దే ఆర్ ఆల్వేస్ మెంటల్లీ ప్రిపేర్డ్ టు హెల్ప్ దర్ ఎన్విరాన్మెంట్. సో ఇది వాళ్ళలో ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీ అది. రైట్. ఇక మీరు ఎలాగో చెప్పారు కాబట్టి ఈ రాశి వారు, ముఖ్యంగా ఈ మేష రాశి వారు జాగ్రత్తల విషయంలో చెప్పారు, ఈ లక్షణాలు ఇవి మార్చుకోవాలి అని. చాలా మంది చెప్తున్నటువంటి నేను మార్చుకోవాలని చెప్పలే మేడం, ఫాలో తెలుసుకోవాలని చెప్పి, తెలుసుకొని ఆలోచించండి. మీ ఇష్టం, మీరు ఫాలో అవుతారా లేదా మీ ఇష్టం. ఓకే. సో ఈ ఎన్ని మంత్స్ కూడా ఏదన్నా ఉంటుందా, లేదా ఓవరాల్ గా అసలు జీవితాంతం ఇలా మార్పులు చేసుకుంటే లైఫ్ అంతా ఇలా సాఫీగా సాగిపోతుంది? ఇప్పుడు నేను చెప్పిన ఈ లక్షణాలు కనుక వాళ్ళు టచ్ చేస్తే వాళ్ళకు ఫస్ట్ మేడం ఆలోచనలో స్పష్టత వస్తుంది. ఓకే. మీరు ఎటు వెళ్ళాలి, వెళ్ళిపోవాలి అన్నాం కన్నా నేను ఎటు వెళ్ళాలి, ఫస్ట్ దట్ ఇస్ అ క్లారిటీ. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో వీళ్ళకి ఆల్రెడీ ఎంతూజియాజం ఉంటుంది, కరేజ్ ఉంటుంది, ఏదైనా చేసేయాలన్నటువంటి తాపత్రయం ఉంటుంది. అలాంటి వాళ్ళకి క్లారిటీ ఒక్కటి ఉందనుకోండి మేడం, వాళ్ళు కేవలం విద్యలో కానీ, ఉద్యోగాల్లో కాదు, రాజకీయాల్లో కాదు, సామాజిక పరమైనటువంటి ఎటువంటి విషయాల్లో కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి భావోద్వేగాల పరంగా, అంటే ఎమోషనల్ గా ఇంకోళ్ళ మీద డిపెండ్ అయ్యి ఇంకోళ్ళ సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. రైట్.